టాస్ ఎలిజిబిలిటీ గురించి అడుగుతున్నావా? హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ ఈయన డౌట్ అడుగుతున్నట్టే చాలామంది టాస్ పైన నాకు ఫోన్ చేసి, సార్ టాస్ ఎలిజిబులా, ఇది ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్, ఇది టాస్ ఎగ్జామ్స్ ఓవర్ పెడతారని చెప్పేసి నన్ను పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. చెప్పి నాకు యాస్ట్ కోసం కాబట్టి ఒకసారి అందరికి చూపెడదామని నేను డిసైడ్ అయిపోయినా. టాస్ అనేది ఒక స్వతంత్ర బోర్డు, ఇది యూనివర్సిటీ కాదు. నెంబర్ 1 పాయింట్. టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక బోర్డు. సో దీని యొక్క వెబ్సైట్ కూడా మీరు గూగుల్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని కొడితే వచ్చేస్తుంది. సో మీ అందరికి కూడా ఒకసారి దాన్ని రికగ్నైజ్ చేయండి. ఒకసారి ప్లీజ్ ఒకసారి జూమ్ చేయండి, నీట్గా చేయండి, కొంచెం ఉట్టి ఇదే కనబడేది చేయండి ప్లీజ్. ఉట్టి ఇదే కనబడాలి, మళ్ళీ మీరు అవి కనబడదు. రైట్, దగ్గరికి నాకు కావాల్సి ఇస్తే చూడండి. టాస్ ఇవి ఇక్కడ రికగ్నేషన్స్ ఉన్నాయి చూడండి. ఈ రికగ్నేషన్ ఉంటాయని ఎంహెచ్ఆర్డి, కాప్సీ, డిఓపిటి. ఎంహెచ్ఆర్డి అని మీరు కొట్టిననుకోండి, ఎంహెచ్ఆర్డి రికగ్నేషన్స్ ఇవ్వండి. ఏముంటుంది? శ్రీ హర్షదాస్ ఇవ్వండి. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రికగ్నిషన్ ఆఫ్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ అవార్డ్ బై ద స్టేట్ ఓపెన్ స్కూల్స్ SOS ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. అనేది ఎంహెచ్ఆర్డి ఏంటంటే టాస్ సర్టిఫికేట్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకి పనికి వస్తుందని చెప్పేసి ఇది ఫస్ట్ ఎంహెచ్ఆర్డి రికగ్నిషన్. తర్వాత మళ్ళీ మీకు కాప్సీ రికగ్నిషన్, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, కాప్సీ అంటే ఏంటి? ఇవ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చిందండి చూడండి, ఫ్రమ్ ది జనరల్ సెక్రటరీ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. కాప్సీ ఏమి ఇచ్చిందండి ఇక్కడ? గ్రాంట్ ఆఫ్ కాప్సీ మెంబర్షిప్ టు అపాస్. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ అపాస్ ఎందుకు ఉందంటే ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఉండే, తర్వాత డివైడ్ అయిన తర్వాత తెలంగాణ ఓపెన్ సొసైటీ అయింది. సో ఇది మన కాప్సీ లిస్ట్లో ఉంది. సో ఇది ఏంటంటే మనకి కాప్సీ పర్మిషన్ ఇవ్వండి. కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, సబ్జెక్ట్ గ్రాంట్ ఆఫ్ కాప్సీ మెంబర్షిప్ టు అపాస్. అంటే ఇది కాప్సీ లిస్ట్లో ఉంది. కాప్సీ లిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఇండియా మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళి డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇది కూడా కాప్సీ పర్మిషన్ కూడా మన ఓపెన్ స్కూల్కి ఉంది. తర్వాత ఇంకొంతమందికి డిఓపిటి రికగ్నిషన్ ఇంకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పీజీ అండ్ పెన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, పీజీ అండ్ పెన్షన్స్. ఇదేంటంటే చాలామంది రిటైర్ అయ్యే వాళ్ళు ప్రమోషన్స్ కోసం రాస్తారు. సో ప్రతి ఎగ్జామ్ పాస్ అయినాక ఈ సర్టిఫికేట్స్ అప్లై చేస్తారో వీళ్ళు దాని ప్రకారంగానే ప్రమోషన్తో పాటు పెన్షన్స్ కూడా ఇవ్వడానికి ఇది ఒక రికగ్నిషన్ అండి ఇది. సో మీకు ఇవన్నీ కూడా ఈ రికగ్నిషన్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయి అంటే ఇది తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓపెన్ చేసినాక కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ రికగ్నిషన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఎంహెచ్ఆర్డి జూమ్ చేయండి, ఎంహెచ్ఆర్డి, కాప్సీ అండ్ డిఓపిటి రికగ్నిషన్స్ ఉంటాయి. తర్వాత ఇది అడ్మినిస్ట్రేషన్, సర్క్యులర్స్ అండ్ లెటర్స్. సో మీకు లెటర్స్ వచ్చారనుకోండి, న్యూస్ అండ్ మీడియా, ఇక్కడ జియోస్, ఎన్ని జియోస్ ఉంది ఇవ్వండి. జియో నంబర్ 17 చూడండి, మనకు ఎప్పుడెప్పుడు ఓపెన్ స్కూల్ నుంచి గవర్నమెంట్ జియో ఆర్డర్ ఇచ్చింది. జియో నెంబర్ 17 ఒకటి, ఇదేంటి COVID-19 పాండమిక్ అమెండ్మెంట్స్. జియో నెంబర్ 12, జియో నెంబర్ 73 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జియో నెంబర్ 170 ఫర్ ఇంటర్మీడియట్, అంటే ఈ జియోలో టాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పి జియో ఇది. ఇక జియో నెంబర్ 372, జియో నెంబర్ 96. సో ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ అండి. మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ జియోఎంఎస్ నెంబర్ 170 మీరు PDF ఫైల్ కొట్టుకుంటే, కొంచెం ఫైల్ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ జియో ఇచ్చినది. తర్వాత అబౌట్ అస్ వీళ్ళ గురించి మొత్తం గవర్నింగ్ బాడీ ఏంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి ఇవ్వండి. గవర్నింగ్ బాడీ కొడితే ఇవ్వండి చీఫ్ మినిస్టర్. ఒకసారి చూడండి, మెంబర్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బోర్డు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ద చీఫ్ ప్యాట్రన్, అంటే దీనికి బోర్డుకి చీఫ్ ప్యాట్రన్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ ద ప్యాట్రన్. తర్వాత చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ చైర్మన్, సెక్రటరీ ఈజ్ ద వైస్ చైర్మన్. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ద మెంబర్, అంటే ఈ డైరెక్టర్ మెంబర్. తర్వాత అడల్ట్ ఎడ్యుకేషన్ మెంబర్, వైస్ ఛాన్సలర్ తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ ఆల్సో ఇస్ ద మెంబర్. డైరెక్టర్ SCRT ఇస్ ద మెంబర్. డైరెక్టర్ SIET మెంబర్. తర్వాత డైరెక్టర్ తెలంగాణ ఓపెన్ సొసైటీ మెంబర్ సెక్రటరీ. సో ఇక్కడ ఈయన మెంబర్ సెక్రటరీ అనమాట. ఎవరు? వీళ్ళందరూ మెంబర్షిప్ ఇంతమంది ఉన్న తర్వాత ఈ డైరెక్టర్ వచ్చేసి మెంబర్ సెక్రటరీ కాబట్టి ఈయన దీన్ని నడుపుతాడు. సో అబౌట్ అస్ గై, ఇంకోటి విజన్ అండ్ మిషన్, మెసేజ్ బై చీఫ్ మినిస్టర్ అంటే అన్నీ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా
గవర్నమెంట్ చే నడపబడేటటువంటి బోర్డు. దీనికి ఎంహెచ్ఆర్ రికగ్నేషన్స్, కాప్సీ రిజిస్ట్రేషన్స్, డిపిఓటి రికగ్నేషన్స్, అలాగే ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా ఏమన్నా పర్మిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఇది కంప్లీట్గా జిఓ ఆర్డర్ ప్రకారంగానే ఇందులో రిలీజ్ అవుతాయి. అండ్ దీనికి చైర్మన్, చీఫ్ ప్యాటర్న్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎవరున్నా సరే, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్యాటర్న్, ఎస్సీఆర్టీ బోర్డు మెంబర్సు, ఎస్సీఐటీ బోర్డు మెంబర్సు, వీళ్ళందరూ ఉంటారు ఇందులో. సో ఇది ఒక పెద్ద ఇంటర్మీడియట్ బోర్డు ఎలాగా ఉంటుందో ఇది కూడా సపరేట్ సొసైటీ కింద ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి డిఓని యూజ్ చేస్తారు. అండ్ ఈ సర్టిఫికేట్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్స్ త్రూ అవుట్ ద ఇండియా. మీరు ఇండియా ఎక్కడికైనా వెళ్ళేసి గవర్నమెంట్ జాబ్స్ చేయొచ్చు సర్టిఫికేట్స్ పైన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Telangana Open School Society certificates. Don't confuse. These are completely government run society and government will conduct the exams. Thank you very much.